క్రైస్త లార్డ్ మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంన విశ్రాంతి దినమందు దేవుని వాక్య ధ్యానంకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట క్రైస్త లార్డ్. ఈ రోజున దేవుని వాక్యాన్ని మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనంలో నుంచి ధ్యానించుకుంటాము. రాజైన దావీదు కూడాను బహు సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్టు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. దేవుడు మన నుంచి ఆశించేది ఆయన చెప్పినటువంటి ప్రతి మాటని కూడా గాయకొనమని కోరుకుంటా ఉంటాడు. ఆయన యొక్క మాటని మనము పాటించాలి. ఆయన చెప్పినటువంటి మాటని మనం వినాలి. బైబిల్ అంతట్లో కూడా ఇదే దేవుడు మనుషుని యొద్ద నుంచి ఆశించేది. కుమారుడైతే తండ్రిని సంతోషపెట్టే విధంగా జీవించాలి. దేవుడు మనల్ని అందరినీ కూడా కుమారులు కుమార్తెలుగా మార్చుకున్న తర్వాత ఆయన మన ద్వారా మహిమపరచబడే విధంగా, మనము ఆయననే ఘనపరిచే విధంగా మన యొక్క జీవితం అనేది కొనసాగాల దేవుని కొరకు. అందుకే మనకు తండ్రిగా ఉన్నటువంటి దేవుని యొక్క నామము నిమిత్తము మన జీవితం అంతా కూడా ఆయనకి లోబడి జీవించటం అంటే ఆయన మనకు చెప్పినటువంటి ప్రతి మాటని కూడా వినాలి. వినకపోతే దేవుని కుమారులు కుమార్తెలుగా ఉండేటువంటి స్థితిని కోల్పోవాల్సి వస్తుంది. దేవుని యొక్క మాట విన్నటువంటి వారము కాకుండా మాట వినని వారముగా ఉంటాం. ఆ స్థితిని దేవుడు ఏమాత్రం కూడా కోరుకోడు. దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన మాట వినేటువంటి వారంగానే దేవుడు కోరుకుంటా ఉంటాడు. మనం చేయాల్సింది కూడా అదే, దేవునికి లోబడి జీవించాలి. ఒకసారి మనం అబ్రహాము జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అబ్రహాముకి దేవుడు విధించినటువంటి కట్టడ, ఆయన మాట, అబ్రహాముకి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే మొత్తం ఊరు బంధువులు అందరినీ కూడా విడిచిపెట్టి వచ్చిన తర్వాత ఇక ఏదో జీవితం వెలిగిపోతుంది, అన్ని వదిలిపెట్టుకున్నాక ఏదో వెలిగిపోతుంది, ఇక ఏదో మనం కోట్లకు పడగలెత్తవచ్చు అని చెప్పిన అనేటువంటి ఆలోచన, అటువంటి ఉద్దేశము ఉంటే దాన్ని విడిచిపెట్టుకోవాలి. ఆయన కొరకు మనం జీవించడం మొదలు పెడితే ఏం జరుగుతుందంటే కష్టం అనేది ఎదురవుతుంది. ఆయన కొరకు ఏదైనా సరే వదిలిపెట్టుకున్న వెంబడే కష్టం అనేది ఎదురుపడుతుంది. ఆ కష్టానికి లోబడి బతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండంలో అబ్రహాముకి దేవుడు ఒక భారాన్ని మీద పెడతా ఉన్నాడు. ఒక భారాన్ని దేవుడు అబ్రహాం మీద పెడతా ఉన్నాడు. చూద్దాం ఏమిటో. ఆదికాండము 13వ అధ్యాయము
17వ వచనం. 13, 17 ఆదికాండము. పేజ్ నెంబరు 9. పేజ్ నెంబరు 9. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రాహాముతో చెప్పాను. దేవుడు పిలిచిన తర్వాత ఒక బరువుని అబ్రాహాముకి దేవుడు మోపుతా ఉన్నాడు. ఏం బరువు అంటే, నీవు లేచి ఈ దేశం పొడుగున తిరుగు, దాని వెడల్పున తిరుగు. అంటే ఆ ప్రాంతము, ఆ దేశము, ఈ మనుషుడు చుట్టూ తిరగాల్సి ఉన్నది. ఆ దేశం అంతటిని కూడా రౌండ్ అప్ చేయాలి. ఎందుకు అంటే ఆయన మనకి ఇస్తానని చెప్తా ఉన్నాడు. నీవు వెళ్ళేటువంటి ఆ స్థలము నీకు స్వాధీనం కావాలంటే నీవు ఆ స్థలంలో అడుగుపెట్టి అక్కడ నీవు నిలబడి దేవుని పేరట జీవితాన్ని కొనసాగించాలి. ఇక కోట్లకి పడగలెత్తుతా, ఇక అన్ని నాదంతా నేను కాదనుకున్నా, నాదంతా వదిలిపెట్టేశా, ఇక నాకు బిలియనీర్ జీవితము, నాదంతా హై లెవెల్, ఇట్లాగా బడాయికి పోతే జరిగేది ఏంటంటే మనకి అంతా కూడా అడ్డం వస్తుంది, ఆశీర్వాదం రాదు, అడ్డం వస్తుంది. ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలంటే, మనం కాదనుకున్న వదిలిపెట్టుకున్నామా, వదిలిపెట్టుకున్న తర్వాత ఇదిగో ఆయన చెప్పినట్లుగా ఆ దేశంలో పొడుగున వెడల్పున సంచరించాలి. అబ్రాహాముకి దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నువ్వు సంచరించేటువంటి ఆ స్థలం అంతా కూడా నీకు స్వాధీనం అవుతుంది. దేవుడు ఇస్తా అని ప్రమాణం చేస్తా ఉన్నాడు. ఆయన సంచరిస్తేనే ఆ యొక్క దేశము అబ్రాహాముకి స్వాధీనం అవుతుంది. అబ్రాహాముకి స్వాధీనం అవుతుంది. దేవుడు ఆ మనుషుని మీద ఆ భారాన్ని పెడతా ఉన్నాడు. ఆ భారాన్ని పెట్టినప్పుడు నా వల్ల కాదు, నేను చేయనని చెప్పానంటే కాదు. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. ఆయన మన జీవితంలో నిరంతరము కూడా స్తోత్రార్హుడై ఉన్నాడు అని అంటే అది మన యొక్క ప్రవర్తనను బట్టి ఉంటుంది. మన ప్రవర్తన బట్టి ఉంటుంది. మనము ఆయన చెప్పినటువంటి మాటకి తలొగ్గినమా, సరే అని చెప్పినని అబ్రాహాము ఆ దేవుడు చెప్పినట్లుగా నడవటం మొదలుపెట్టిండు. మొదలు పెడితే ఏం జరుగుతూ ఉన్నదంటే ఆ మనుషునికి దీవెన అనేది ఎదురుపడతా ఉన్నది. ఆ మనుషుని మీదకి దేవుని ఆశీర్వాదం అనేది రావటం మొదలవుతా ఉంది. ఇట్లాగా ఆయన చెప్పినటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో, ఆయన మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉంటుందో దానిని కైకొనాలి. లేదనుకోండి, యేసు ప్రభు వారు చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది. ఇరవై 21వ అధ్యాయం 28. మత్తయి సువార్త 21, 28, 29 వచనాలు. 21వ అధ్యాయం, పేజ్ నంబరు 22. 21వ అధ్యాయము 28, 29. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చను. గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయిను. దేవుడు కుమారునికి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్గా, ఉదాహరణకి దేవుని యొక్క ఉద్దేశాన్ని యేసుప్రభు వారు శిష్యులకు బోధిస్తా ఉన్నాడు. మీకు ఇంకా అర్థం కావాలంటే ఇదిగో ఇట్లా ఈ లేఖనమే చూసుకున్నట్లయితే
ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. ఇద్దరిలో ఒక మొదటి వాని దగ్గరికి పోయి పొలానికి పోయి పని చేయమని చెప్తే పోను అని చెప్తాడు. పోను అని చెప్పి తర్వాత ఏమనుకున్నాడో ఏమో పోతాడు పనికి పోతాడు. మొదటోడు పోను అని చెప్పనని తర్వాత పోతాడు. రెండో వాని దగ్గరకు వచ్చి పోతా అని చెప్తాడు కానీ తర్వాత పోడు. రెండో వాడేమో పోతా అంటాడు, తర్వాత పోడు. ఆ తర్వాత యేసుప్రభు వారు ప్రశ్న అడుగుతాడు. ఈ ఇద్దరిలో దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఎవరు నడుచుకున్నారని చెప్పి నన్ను అడిగితే పోను అని చెప్పని అన్నవాడే అని చెప్తారు, సమాధానం చెప్తారు. దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క ఇదిగో కుమారులు, దేవుని యొక్క చిత్తానుసారంగా బ్రతికేటువంటి వారు కూడా ఇలాగనే ఉంటారని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆయన యొక్క రాజ్యము గురించి, ఆయన యొక్క మార్గమందు నిలబడినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు దేవుని మాటకి లోబడాలి. పోను అన్నాడు, తర్వాత మనసు మార్చుకొని పోయాడు. అబ్రాహాము నేను తిరగను అని చెప్పని అనలే, ఆయన చెప్పినట్లుగా తిరుగుతా ఉన్నాడు. అబ్రాహాము దేవుడు చెప్పినట్లుగా ఆ ప్రదేశంలోనే, ఆ ప్రజల మధ్యనే, దేవుడు ఎరిగినటువంటి మనుషుల మధ్యలోనే దేవుని మనుషులుగా తిరగటం మొదలుపెట్టాడు. అప్పుడేం జరుగుతుందంటే దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క సమృద్ధి మనకు ఎదురుపడుతుంది. ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించటము మొదలు పెడతామో, ఆయన మాటని త్రోసివేయకుండా. రెండో వాడేమో పోతా అని చెప్పని అంటాడు కానీ పోడు. ఇంకో తర్వాత వచనంలో రాయబడి ఉంటది, 30వ వచనంలో రాయబడి ఉన్నది. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునా నేను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటి వాడే అనిరు. యేసుప్రభు వారు కూడా వారు చెప్పినటువంటి సమాధానంతో ఏకీభవించి వారికి దేవుని రాజ్యం గురించి బోధిస్తా ఉన్నాడు. దేవుని రాజ్యం ఎలాగుంటదంటే, తండ్రిని సంతోషపెట్టేటువంటి కుమారుడు ఏ రీతిగా తండ్రి యొక్క ఆజ్ఞకి లోబడి జీవిస్తాడో మనము కూడా దేవుని యొక్క ఆజ్ఞకి లోబడి జీవించాలి. నేను పోను, నేను చెయ్యను, నాతోటి కాదు అని చెప్పానంటే చివరికి వచ్చి ఎటు తిరిగి మన జీవితమే శపించబడుతుంది, మనమే పాడవుతాం. దేవుడు ఎప్పుడైనా సరే బాగుపడమని, తండ్రి ఎప్పుడైనా సరే పాడు కామని చెప్పడు. ఏ తండ్రి అయినా సరే బాగుపడమని చెప్తారు. దేవుడు కూడా ఒక మనుషునికి పలానా పని చేయమని చెప్పిందంటే అది మేలుకే జరుగుతుంది కానీ ఆ మనుషునికి ఆశీర్వాదానికి కారణమవుతుంది కానీ ఆ మనుషుని యొక్క జీవితము పాడు కావటానికి ఏ మాత్రం కూడా దేవుని మాట కారణం కాదు. అందుకే లేఖనంలో చెప్పబడతా ఉంది, ఆయన మనకు నిరంతరము కూడా స్తోత్రార్హుడు, మనకు తండ్రిగా ఉన్న దేవుడు. ఆ తండ్రిగా ఉన్నటువంటి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా జీవించుకుంటూ పోవాలి. ఎలాగంటే యేసు ప్రభు వారిని పోలే ఎదుటిన్నటువంటి మనుషులు ఏమనుకుంటా ఉన్నారో, వాళ్ళు ఆలోచన ఎలాగుంటుందో, ఇట్లా చేస్తే ఏమనుకుంటారో, ఇవన్నీ మనకు అవసరం లేదు. మనము లోకంలో తామర పుష్పాన్ని చూసినట్లయితే అది చెరువులో ఉంటుంది. తామర పుష్పం చెరువులో ఉంటుంది. ఆ చెరువులో అంత బురద, అంత ఇది ఆ నాచు, ఆ తొంగ అంతా ఉంటుంది. కానీ తామర పుష్పం మాత్రం నీటుగా ఉంటుంది. ఆ బురద మధ్యలోనే ఉంటుంది కానీ నీటుగా ఉంటుంది. దాని మీద అది అంటదా, దానికి బురద అనేది అంటుకోదు. కానీ చెరువులోనే ఉంటుంది, బురద మధ్యలోనే ఉంటుంది కానీ దానికి బురద అంటుకోదు. అట్లాగా దేవుని మనుషులమైనటువంటి మనము లోకంలో ఈ యేసుప్రభు వారు సువార్త చెప్తా ఉన్నప్పుడు నలుగురు నానా రకాలుగా అంటారు. అందరూ పొగిడినటువంటి వాళ్ళే కాదు, తిట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వారు తిట్టుకోవటానికి కారణమైంది ఏదీ లేదు. యేసుప్రభు వారి జీవితంలో వారు తిట్టుకోవటానికి కారణమైంది ఏదీ లేదు.
అయినా కానీ పడనటువంటి వాళ్ళు 1కి 4 కల్పించి చెప్పినంత మాత్రాన పరిశుద్ధుడు ఎప్పటికైనా పరిశుద్ధుడుగానే నిలబడతాడు కానీ అపవిత్రుడిగా మాత్రం నిలబడతాడు. కనుకనే యేసు ప్రభు వారు వచ్చేటువంటి ఆ నిందలన్నిటిని కూడా పట్టించుకోవాలి. దేవుని యొక్క మాటకి లోబడి ముందుకు పోవటమే సరి అయింది. కనుకనే ఇప్పుడు ఆయన రక్షకుడిగా ప్రజల మధ్యలో నిలబడిపోయింది. దేవుని యొక్క ఉద్దేశాన్ని స్థాపించినటువంటి యేసు ప్రభు వారు, ఆ మాటకి లోబడినటువంటి యేసు ప్రభు వారు దేవుని యొక్క ఉద్దేశాన్ని స్థాపించాడు. నేటి దినాన ప్రజలలో, మనుషులలో రక్షకుడు ఎవరంటే యేసు ప్రభు వారు మాత్రమే. దేవునిని సంతోషపెట్టే విధంగా ఆయన యొక్క మాటకి లోబడి జీవించింది ఎవరంటే యేసు ప్రభు వారు మాత్రమే. ఆ స్థితిని కలిగి ఉండాలి. ఒకసారి లేఖనం చూసినట్లయితే మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది. 11వ అధ్యాయము మత్తయి సువార్త 11 పేజీ నెంబర్ 12 11వ అధ్యాయం 19వ వచనం. 11-19వ వచనం 11వ అధ్యాయం 19వ వచనం. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చును గనుక ఇదిగో వీడు తిండిబోతును మత్స్యపానియు సుంకర్లకును పాపులకును స్నేహితుడనని వారు అనుచున్నారు. అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందుననెను. యేసు ప్రభు వారు ప్రజలందరితో పాటు కలిసిపోయి దేవుని యొక్క పవిత్రతను కాపాడుకుంటూనే ప్రజల్లో పవిత్రంగా తన యొక్క జీవితాన్ని కొనసాగించాడు. మనుషులు అనుకున్నట్లుగా ఏదో కాని పని చేస్తే దేవుడు తీర్పులోకి తీసుకురాకుండా ఉండడు కదా. అపవిత్రమైనటువంటి పనులు చేస్తే మొదట దండించేది దేవుడే. చూసినప్పుడే మనుషులు దండించటము, తిట్టటము జరుగుతుంది. అన్నీ చూసే దేవుడు మొదట తీర్పులోనికి తీసుకొచ్చేది ఆయనే కదా. చూసినటువంటి ఈ సుంకర్లు, ఇలా ఈ శాస్త్రులు, పరిశీలన అంటా ఉన్నారు, ఈయన తిండిపోతాడు, తాగుబోతాడు, ఎప్పుడు ఆ తిరుగుబోతులతోటి, తాగుబోతులతోటి దోస్తాను. ఈయన కూడా అట్లాంటోడే. వారి మధ్యలో ఉన్నంత మాత్రాన వారు చేసేటువంటి క్రియలకి పాల్పడ్డాడు అని చెప్పనని అంటానికి మనం ఎవరు? ఒకవేళ ఆ క్రియలకి పాల్పడితే పరిశుద్ధత అనేది ఉండదు. పరిశుద్ధత అనేది లేకపోతే, పవిత్రత అనేది లేకపోతే ఆయన చేసేటువంటి కార్యాలలో శక్తి కనపడదు. కాలం అనేది తిరగదు అనుకూలంగా. అపవిత్రుడైనటువంటి మనుషునికి కాలం అనుకూలంగా తిరగదు కదా. ఒక మనుషుడు అపవిత్రుడైతే, దేవుని పరిశుద్ధతని కోల్పోయి అపవిత్రుడిగా మారితే ఆ మనుషునిలో దేవుని జీవం అనేది, శక్తి అనేది నిలబడదు. యేసు ప్రభు వారు ఆ శాస్త్రులు అన్నట్లుగా ఈ సుంకర్లతోటి, పాపులతోటి తిరుక్కుంటా, తాగుతా వాళ్ళకలాగా జీవితాన్ని కలిగి ఉంటే ఈయనలో దేవుని శక్తి అనేది ఉండదు కదా. దేవుని శక్తి చేత మాత్రమే ఈయన అద్భుతాలు జరిగిస్తా ఉన్నాడు. అనేకులు స్వస్థత పొందుకుంటా ఉన్నారు. మరి అంతటి పాపం చేసిన మనిషి అయితే ఎలాగ స్వస్థత కలుగుతుంది? కనుక మన జీవితం ఏమై ఉన్నదో, మనము ఎవరి మాట విని పవిత్రంగా జీవితాన్ని కొనసాగిస్తున్నామో ఆయనే మనకి ముందుండాల్సింది. మన జీవితానికి ముందుండాల్సింది ఎవరంటే దేవుడు మాత్రమే. తీర్పు తీర్చేటువంటి మనుషులు కాదు. ఈ మనుషులందరూ కూడా తీర్పు తీరుస్తా ఉన్నారు. యేసుప్రభు అట్లాంటోడు, ఇట్లాంటోడు, పైపెచ్చు పరిశుద్ధుడు అని చెప్పుకుంటా ఉండడానికి. ఒకవేళ ఆయన అపరిశుద్ధుడు అయితే, చేసిన పనుల వల్ల అపవిత్రత అనేది కొని తెచ్చుకుంటే ఆయనలో ఆ శక్తి అనేది ఉండదు. దేవుని యొక్క పరిశుద్ధతను కోల్పోయి దేవుని యొక్క జీవాన్ని పోగొట్టుకున్నటువంటి వారు వెనుకటి రోజుల్లో అనేకులు ఉన్నారు. పాపం చేసి సంసోను తన శక్తిని పోగొట్టుకున్నాడు. అంటే దేవుణ్ణి పాపంలో పడిపోయి తన శక్తిని పోగొట్టుకున్నాడు. మొదట దేవుడే కదా దండించేది.
సంసోన్ అలాగ అయిపోయాడా? దావీదు కూడా అట్లాగనే అయిపోయాడు. ఇంకా దావీదుని దేవుడే శిక్షించుండు, మనుషులు కాదు, దేవుడే శిక్షించుండు. ఈ యేసుప్రభు వారి సమయంలో ఆ శాస్త్రులు వాళ్ళందరూ వచ్చి నువ్వు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అని చెప్పనని వాళ్ళు వచ్చి తిడతా ఉంటారు. కానీ దావీదు కాలంలో ఏ మనుషుడు కూడా దావీదుని ఒక మాట అనలా, నువ్వు తప్పు చేసినావు రాజు అయ్యిందని ఒక మాట అనలా. దేవుడే ఆ మనుషుని మీద నేరం మోపుతా ఉన్నాడు. మరి దావీదు గొప్పోడు పరిశుద్ధుడు అయితే దేవుడే నేరం మోపడగా? అది ఒకటే అట్లా పోయిందా? మరలా తర్వాత సౌలు ఉన్నాడు. సౌలు కూడా పాపం చేసిండు, కనుకనే రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఇలాగా దేవుని మాటని వినకుండా ఎవరైతే పాపములో పడిపోతారో, లేకపోతే లోకంలో ఉన్నటువంటి అపవిత్రతని కలిగి ఉంటారో, వారికి దేవుని యొక్క శక్తి అనేది వారి మీద నిలబడదు. అది కోల్పోతారు, దేవుని యొక్క శక్తిని కోల్పోతారు. అపవిత్రతని కలుగజేసుకుంటే ఆయన ప్రజల మధ్యలోనే ఉండి పవిత్రంగా జీవించాడు. యేసు ప్రభు వారు పవిత్రంగా జీవించాడు. ఎందుకంటే మనకు తండ్రిగా ఉన్నటువంటి దేవుడు ఆజ్ఞలిచ్చి వాక్యాన్ని చెప్పి వాక్యము ప్రకారంగా జీవించే దేవుడే కాకుండా ఆ వాక్యము ప్రకారంగా జీవించమని మనకు ఆజ్ఞలిచ్చేటువంటి పరిశుద్ధుడు. కనుకనే ఆ వాక్యానికి తగినట్లుగా జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. తండ్రిగా ఉన్నటువంటి ఆయన ఎడల మనము విధేయత కనపరచాలి. నేను పోను అని చెప్పని అంటాడు ఒకడు. పనికి పొలంలో పోయి ఆ ద్రాక్ష తోటలో పోయి పనిచేయని చెప్తే, కుమారుడికి మొదటోనికి చెప్తే పోను అని చెప్పనని తర్వాత మనసు మార్చుకొని పొలానికి పోతాడు. రెండో వాడి దగ్గరకు వచ్చి చెప్తే వాడు పోతా అని పోడు. ఇద్దరిలో ఎవరు దేవుని వాక్యం ప్రకారంగా జీవించినటువంటి వారంటే మొదటివాడే దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారుడు అవుతాడు. రెండో వాడు కూడా అవుతాడు, కాకపోతే ఎప్పుడంటే ఈ మొదటి వాని తర్వాతనే. మొదటివాడే దేవుని కుమారుడు. దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే వింటారో వారే దేవునికి కుమారులు కుమార్తెలుగా ఉంటారు. ఇక్కడ రెండో వాని గురించి రాయబడినప్పుడు కింద వచనంలో రాయబడి ఉంటుంది, మీకంటే ముందుగా సుంకర్లు పాపులు కూడా దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారని యేసు ప్రభు వారు చెప్తాడు. అనగా అర్థం ఏంటంటే మీకంటే ముందుగా అంటే దేవుని మాట ఎవరైతే వింటారో వారే మొదట దేవుని రాజ్యానికి హక్కుదారులు. ఆ తర్వాత వరుసలో దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. ఈ మాట విన్నారు చూడండి, వీరికి దేవుడు తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. వారు దేవుని యొక్క వాక్యానికి లోబడ్డారు కాబట్టి ఇక దర్జాగా దేవుని యొక్క స్వాస్థ్యము రాజ్యం అంటున్నటువంటి దాంట్లోనికి అడుగు పెడతారు. ఈ స్థితిని కలిగి ఉండాలి. దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులుగా ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయనకు కుమారులు అనిపించుకోవాలి. ఒకసారి మనం ఇప్పుడు యేసు ప్రభు వారిని చూసినట్లుగానే అబ్రహాము జీవితాన్ని కూడా చూసినట్లయితే ఇదే విషయం మనకి తెలుస్తుంది. ఆది కాండము ఇందాక చూసినటువంటి అధ్యాయాన్ని ఒకసారి చూసినట్లయితే ఆది కాండము 13 పేజీ నెంబరు 9వ పేజీ, ఆది కాండం 13వ అధ్యాయము 17వ వచనం. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రాహాముతో చెప్పాను. ఇందులో మనకి అర్థం కావాల్సినటువంటి విషయం ఏమిటంటే దేవుడు ఆ దేశంలో పొడుగున వెడల్పున సంచరించమని చెప్తా ఉన్నాడు. సంచరించేటప్పుడు అనేక రకాల ప్రజలు ఎదురవుతారు. తాగుబోతాడు ఎదురవుతాడు, తిరుగుబోతాడు ఎదురవుతాడు, ఇంకా ఘోరమైనటువంటి పాపము జరిగేటువంటి స్థలాలలో కూడా పోవాల్సి వస్తుంది. మరి ఆ స్థలాల్లోకి పోయినప్పుడు ఈ మనుషుడు పాపం చేసిన మనిషి అని చెప్పానంటే అంటే ఆ మనుషుడు నిజంగానే పాపం చేసినట్ల కాదు కదా. దేవుడు చెప్తా ఉన్నాడు, అబ్రాహాముకి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు, నీవు ఈ దేశంలో తిరుగు,
అక్కడికి పోవద్దు ఇక్కడికి పోవద్దు అని చెప్పట్లా. నువ్వు ఈ దేశంలో దాని పొడుగు దాని వెడల్పు అంటే అంత దేశం అంతా సంచరించు నువ్వు. ఈ దేశంలో అన్ని పరిశుద్ధమైన స్థలాలైనా అన్ని పవిత్రమైనటువంటి ప్రదేశాలైనా కాదుగా. ఒక్కో దగ్గర అడుగు పెట్టలేనటువంటి భయంకరమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి. భయంకరమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి. మనుషులు పోనటువంటి స్థలం. అక్కడ మనుషులే ఉంటారు కానీ పరిశుద్ధులు పవిత్రులు ఆ స్థలం మనకి సరైనది కాదు, అక్కడ కొట్టు, ఆ మనుషులు కాదు, అటువంటి ప్రదేశాలు ఉంటాయి. ఈ అబ్రహాము అక్కడ కూడా సంచరించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆ ప్రదేశంలో అబ్రహాము ఉంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషులను బట్టి వాళ్ళు మనుషులు కాదు అని చెప్పినప్పుడు ఈ అబ్రహాము కూడా వాళ్ళతో పాటు మనుషుడు కాకుండా పోతాడా? ఒకవేళ అబ్రహాము అటువంటి స్థితిలో ఉండి తప్పే చేసి ఉంటే దేవుడు పరిశుద్ధుడుగా నీతిమంతుడిగా ఎంచడు కదా. అబ్రహాము జీవిత కాలం అంతా కూడా నీతిమంతుడుగానే ఉన్నాడు, ఏ తప్పిదం చేసినట్టు లేదు. కానీ దేశం అంతటా తిరిగిండు. తన యొక్క పరిశుద్ధతని కోల్పోవాల, అనగా దేవుని యొక్క పవిత్రతని కొనసాగిస్తా ఉన్నాడు. మన జీవితాల్లో దేవుని పరిశుద్ధతను కలిగి జీవించాలి, అనగా ఆయన యొక్క మాట ప్రకారంగా మన జీవితాన్ని మనము కొనసాగించినట్లయితే ఈ పవిత్రత ఎటూ పోదు. నువ్వు ఆయన మాట ప్రకారంగా జీవిస్తా అనేటువంటి తీర్మానం చేసుకున్నావా, నీకు వెంబడే ఆయన యొక్క నడిపింపు అనేది వస్తుంది. వెంబడే వస్తుంది. ఆయన నడిపించగలిగినటువంటి శక్తిమంతుడు. తన వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.